ద్వాదశ జ్యోతిర్లింగములు 12 అని తెలుసుకుని ఉన్నాము. ఇది వరకు 2 జ్యోతిర్లింగముల గురించి తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు మూడవదైన జ్యోతిర్లింగముల గురించి తెలుసుకుందాము. మూడవది అవంతిక. మాళవ దేశంలోని శిప్రా నది వద్ద అవంతిక పట్టణము ఉన్నది. ఈ పట్టణానికి గ్రామ దేవత అవంతిక అమ్మవారు కావున ఆ తల్లి పేరు మీద అవంతికాపురి అని పిలువబడుతూ ఉన్నది. శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు సోదరులతో సహా ఇక్కడ ఉన్న సాందీప మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం సాగించారు. మహాకవి కాళిదాసు, వరాహమిహిరుడు ఇక్కడనే జన్మించారు. ఇక్కడనే భోజునికి విక్రమార్కుని సింహాసనం లభ్యమైనది అని అంటారు. ఈ అవంతికా పట్టణానికి ఉజ్జయిని, విశాల, కుశస్థలి, పద్మావతి, కుముద్వతి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మహాకాళేశ్వరుడు, మహాకాళి అమ్మవారు కొలువై ఉండి అష్టాదశ పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఇతిహాసం ఒకటి తెలుసుకుందాము. శంకరుని అవమానించేందుకు దక్ష ప్రజాపతి ఒకసారి ఒక యజ్ఞం తలపెట్టగా శివుడిని పిలవలేదు. దక్షుని కుమార్తె అయిన సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళి అక్కడ తండ్రితో జరిగిన అవమానాన్ని భరించలేక యజ్ఞగుండం సమీపాన అగ్నికి ఆహుతి కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న శివుడు సతీవియోగాన్ని భరించలేక తన జటాజోటం నుండి వీరభద్రుని సృష్టించి అతని ద్వారా దక్షయజ్ఞం ధ్వంసం చేయించి భార్యను తలుస్తూ ఆమె దేహాన్ని వీపును మోసుకుని దేశాలు తిరుగుతూ ఉంటే అప్పుడు శ్రీహరి శివుడిని యథాస్థితికి తెచ్చేందుకు తన సుదర్శనాన్ని సతీదేవి దేహంపై ప్రయోగించగా ఆ దేహం యొక్క భాగాలు ఎన్నో చోట్ల పడినవి. అలా సతీదేవి మోచేయి ఉజ్జయిని ప్రాంతంలో పడినది. అందువలన ఆ పట్టణము అష్టాదశ పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతూ ఉన్నది. తదుపరి భాగములో 3వ జ్యోతిర్లింగ ఆవిర్భావమును గురించి తెలుసుకుందాము.